అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను. నా అందం ముందు ఏ నగలు పనికిరావు. ఈ రవ్వ నాకు వేసి నేను వేసుకుంటాను. అబ్బాయి ఎంత బాగున్నాను. ఒక పిక్ దిగుతాను. ఎంత రెడీ అయినా ఇంకా ఏదో లోటుగానే ఉంది. ఆ రాధాకేమో అన్ని నగలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా దగ్గర ఉన్న నగలన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో నా కాసుల పేరు. ఎలా ఉందో చెప్పండి. ఇదిగోండి, నేను గోరింటాకు కూడా పెట్టుకున్నాను ఫంక్షన్ అని చెప్పి. మీకు ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్. మే రాధా మాధవి రండి. ఏం అత్తయ్యా? ఎప్పుడు అద్దాల ముందు ఫోన్లు పట్టుకొని కూర్చోడమేనా? నా మొహాన్ని కొంచెం అన్నం తగిలేస్తే కూర్చొని ఉంటాగా. నేను పొద్దున్న టిఫిన్ చేశానని నేను చేయలేదు. నేను పొద్దున్న చట్నీ చేశానని నేను చేయలేదు. కలుస్తుందని నేను చేయలేదు. తను చేస్తానని చెప్పి నేను చేయలేదు. అసలు ఇద్దరికి వంతులు కావాలంటే ఇద్దరు కలిసి చేసుకొని పోండి. సరే అత్తయ్య. మీరు ఇట్లా యాంగిల్ కనుకోండి. అదేనా ఇద్దరు ఇంకోండి అత్తయ్య మంచినీళ్ళు. మీరు ఎత్తుకోండి. సరే అత్తయ్య. అది ఒకసారి ఇటండి అమ్మా. ఏంటత్తయ్య? రేపు మా చెల్లెలు కూతురుది పెళ్ళుంది. మనం 10 రోజుల ముందే వెళ్ళాలి. స్టార్ట్. చెప్పు. మనం ఫంక్షన్కి వెళ్ళాలని. రేపు మా చెల్లెలు కూతురుది పెళ్ళుంది. మనం 10 రోజుల ముందే వెళ్ళాలమ్మా. అమ్మో మేము రామత్తయ్య. ఎందుకమ్మా? ఎందుకంటే 10 రోజులు సరిపోయి పట్టు చీరలు నగలు లేవత్తయ్యా. వాళ్ళేమో కట్టుకున్న నగలు కట్టుకోకుండా పెట్టుకున్న నగలు పెట్టుకోకుండా వస్తారు. మేమేమో వేసుకునే నగలే కట్టుకున్న పట్టు చీరలే కట్టుకోవాలి అత్తయ్య. నగల గురించేగా నా నగలు ఇస్తాలే అమ్మా. సరే అత్తయ్య. ఈ ముసల్దాన్ దగ్గర ఇన్ని నగలు ఉన్నాయని మాకు ఎప్పుడు చెప్పలేదే. అవి చూసేంత వరకు నాకు ఆరాటం ఆగట్లేదు. అమ్మో ఎప్పుడు చూస్తానో. అమ్మో, ఈ ముసలాం దగ్గర నగలున్నాయా? అసలు ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు కూడా చెప్పలేదు. అసలు ఈ గోడ ఎప్పుడు పూసిద్దో ఏమో. వెళ్ళి సేవలు చేయాలి. అమ్మో బ్రష్ ఇవ్వాలి అత్తయ్య గారు. అత్తయ్య గారు ఇదిగోండి పేస్ట్. నేను తీసుకుంటాగా. అప్పుడు ఉంటే మనం ఫంక్షన్ కి బయలుదేరాలి కదా అత్తయ్య గారు, అందుకనే. ఏంటమ్మా పెద్ద బిల్డప్ చేస్తున్నావు? ఏంటమ్మా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఆ నగలు పొందడానికి ఎంత సేవ కదా. చేస్తుంది. నువ్వు ఏం తక్కువైన దానివి కాదులే. నీ గురించి నాకు తెలియదులే. సరే అత్తయ్య గారు వస్తున్నారు. సరే ఇంకోటి అత్తయ్య గారు మంచినీళ్ళు. మీరు అమ్మో అత్తయ్య గారి దగ్గర నగలు ఉన్నాయని ఎప్పుడు మనకు చెప్పలేదే. అవి చూసేంత వరకు నాకైతే ఆరాటం ఆగట్లేదు. నాకు ఆరాటం ఆగట్లేదు. ఎందుకంటే పాతకాలం కదా. చూద్దాం పద. సరే. ఏమ్మా ఎలా వచ్చారు? మీ నగలు చూడడానికి అత్తయ్య గారు. ఎందుకు? అవి పాతకాలకి కదా. అవి మాకు నచ్చితే తీసుకుంటే పని. అవును, అది నిజమే. తెస్తా ఉన్నాను. సరే. అమ్మో, ఇన్ని నగలా! ఈ కాసుల పేరు ఎంత బాగుందో. ఈ రవ్వల నెక్లెస్ అంత బాగుందో. ఇవైనా ఎలా అయినా మనకే వస్తాయిలే. అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారికి. అవును. ఆగండి అమ్మా ఆగండి. ఇవి నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నా. మీకేమి ఇవ్వను. నేను ఉన్నంతకాలం ఇవి నా దగ్గరే ఉంటాయి. అబ్బో మాకేం అవసరం లేదులేండి. మా రాధా కొన్ని మంచినీళ్ళు ఇవ్వా? ఏంటి ముసళ్ళు ఎప్పుడు నన్ను పిలుస్తుంది? మాధవిని పిలవచ్చుగా. అచ్చి తనే నోరు మూస్తుందిలే. మా మాధవి కొన్ని మంచినీళ్ళు ఇవ్వా? ఆగు 10 నిమిషాలు ఇస్తానులే.
మా మాధవి వస్తున్నా. ఇదిగో. నాకు కాకపోతే ఏంటి నీకు మంచిగా వీలువా? వస్తున్నా, 10 నిమిషాలు ఆగు. మాధవి వస్తున్నా అత్తయ్య. ఇదిగో ఆగు, నువ్వు ఫస్ట్ నాకు కాసిన నగలు ఇస్తేనే నేను నీకు మనుషులే గ్యాస్ ఇస్తా చేతికి. తప్పుతుందా? ఇదిగో ఈ విషయం ఎవరికి చెప్పకండి, రాధాకు కూడా చెప్పకండి మీరు. సరదా ఫంక్షన్ ఉంది, నువ్వు స్పీడ్గా వచ్చాయి. సరే 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. త్వరగా రా. బాయ్. అత్తయ్య గారు మీ నగలు ఇవ్వరా? ఎందుకమ్మా? నేను బర్త్డే ఫంక్షన్కి ఇవ్వాలి, త్వరగా ఇవ్వండి. ఇదిగోమ్మా. సరే, ఇందులో కాసుల పేరు ఏది? రాధా తీసుకుందమ్మా. అన్ని మంచివన్నీ తాను తీసుకొని అడుగు పొడుగుని నాకు ఉంచుతుందా? సరే, ఇవి నేను తీసుకుంటున్నట్టు ఎవరికి చెప్పమాకండి. మా వీళ్ళకి ఎలాగైనా కొన్ని పాఠం చెప్పాలి. నగలు ఫోన్లు పిచ్చి బాగా పట్టేసింది. వీళ్ళకి ఎలాగైనా ఒక్కొక్క పాఠం చెప్తా. పంకజం, ఏంటమ్మగారు? నీకు ఒక ఐడియా చెప్తా, అది చెయ్యి. అమ్మ, నా ఎంత లేదో ఉన్నట్టుంది. సరే, నా ఎంత లేదో ఉన్నట్టు నా గొలుసు లాగిస్తున్నట్టు అనిపిస్తుంది. మా సరే, స్టార్ట్. అదేంటి నా వెనక ఎవరో ఉన్నట్టుంది. ఏమైంది మాధవి? నా గదిలో ఒక దయ్యం ఉంది. నేను నగలు పెట్టుకునేటప్పుడు అది నా నగని లాగుతున్నట్టుంది. సరే, ఒకసారి చూద్దాం పదా. ఏమీ లేదు మాధవి, అదంతా నీ భ్రమ అనుకుంటా. పంకజం, ఏంటమ్మగారు? మా వెనక లేదు, ఇందాక మా వెనక లేదో ఉన్నట్టు మా గొలుసు లాగిస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి అలాగే అనిపించింది, నాకు అలాగే అనిపించింది. పంకజం, చాలు ఉన్నాడు, అలా తీసుకున్నా పదండి. ఈ రాత్రికి నువ్వు మాతో ఉంటావా? సరే. ఇప్పుడు పద్దులు కలిపి కొంతమంది ఇస్తారు, చెప్తే చేస్తారా? చేస్తాను. ఓకేనా? సరే అండి. వీళ్ళ దగ్గరికి మనం మనకు తెలిసిన సాధువు గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. సరే, పదండి, తీసుకెళ్తా. ఇదే ఇక్కడ అదిలో పద్దులు. పంతులు గారు, నిన్న రాత్రి ఏమైందంటే నా గదిలోకి దయ్యం వచ్చింది. నేను నగలు పెట్టుకునేటప్పుడు అది లాగుతున్నట్టు అనిపించింది. నాకు అలానే అనిపించింది పంతులు గారు. అవునా? మీ ఇంట్లో చాలా పెద్ద దెయ్యాలు ఉన్నాయి, 3 దెయ్యాలు. మీ ఇంట్లో హోమం జరిపించాల్సిందే. సరే సరే పంతులు గారు, ఎంత అయింది? 2 లక్షలు. 2 లక్షలా? సరే పంతులు గారు. సరే అమ్మా, మీ ఇంట్లో ఉన్న నగలు ఫోన్లు అన్నీ ఇక్కడ పెట్టండి అమ్మా. ఇంకోండి పంతులు గారు. ఓం లక్ష్మీ రాణించండి. సరే. ఓం లక్ష్మీదాయ నమః, ఓం సౌందర్య నమః, ఓం లక్ష్మీదాయ నమః, ఓం సౌందర్య నమః, ప్రియ నమః, ఓం లక్ష్మీదాయ నమః, ఓం ప్రియ నమః, ఓం లక్ష్మీదాయ నమః. అమ్మా, మీకు ఏదో ఫీలింగ్ కలుగుతుందా? అవును పంతులు గారు, మా ముందు ఏదో తిరుగుతున్నట్టు అదంతా దయ్యం పనే. మీరు గట్టిగా కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఉండండి. ఏదొచ్చినా మీరు గట్టిగా కళ్ళు మూసుకోండి, తెరవకండి.
సరే పంతులు గారు. తొందరగా తొందరగా లేదే. అమ్మ మీరు కళ్ళు తెరవండి అమ్మ ఇప్పుడు. అమ్మో పంతులు గారు నగలు ఫోన్లు ఏవి? ఆ దయ్యాల పనే. మీరు ఇంకా నెగల్ని ఇన్స్టాని యూట్యూబ్ని ఏమీ పట్టుకోవద్దు. సరే పంతులు గారు. సరే కానీ మీ మంచం మీద ఎవరు పడుకున్నారు? మా అత్తయ్య గారు పడుకున్నారు. తొందరగా ఆమె లేపండి, లేకపోతే ఆమె దెయ్యం ఆవహించేసిద్ది. సరే పంతులు గారు. 6 లక్షలు ఇవ్వండి. ఇవ్వండి పంతులు గారు. పంకజం ఇదిగో నీ 2 లక్షలు. అంతేకాదు ఇదిగో నగలు ఫోన్లు. యాక్టింగ్ చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. అమ్మగా ఇరవై నగలు ఫోన్లు ఇదిగో 5,000. 5,000 నాకు చేసినందుకు. ఇదిగో 50 లక్షలు. నేను 25,000. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అత్తయ్య గారికి టాబ్లెట్ ఇవ్వాలి. అత్తయ్య గారికి నేను మనిషి మీద ఇస్తాను. అత్తయ్య గారు ఇవ్వండి టాబ్లెట్. అత్తయ్య గారు ఇదిగో మనిషి మీద. ఒక నిమిషం ఆపు. అమ్మాయి బాగున్నా ఇవ్వండి టాబ్లెట్. అత్తయ్య గారు మీకు కావాలని ఇవ్వండి. అలా మాధవి ఇట్లండి. ఏంటి అత్తయ్య? మీరు చేసిన సేవల వల్ల నాకు గుర్తుకు పడింది. మీకు నగలు ఫోన్లు కొన్నాను, తీసుకిస్తా ఉండండి. అమ్మో నగలు ఫోన్లు మాకు వద్దత్తయ్య. మాకు చాలా భయం అత్తయ్య, మాకు వద్దత్తయ్య. మీరు అమ్మ రాధా మాధవి ఇట్లండి. ఏంటి అత్తయ్య? మీరు చేసిన సేవల వల్ల నా ఆరోగ్యం కుదిరిపడింది. కొన్ని ఫోన్లు నగలు. అమ్మో నగలా? ఫోన్లు? మాకైతే వద్దత్తయ్య. సరే అండి. దండ